నమస్కారం. తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పెద్ది ప్రస్తుతం టాలీవుడ్లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉన్నా థియేటర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. బట్ ఈ అంశానికి సంబంధించి చిలువలు పొలవలు చేస్తున్న వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాము. బట్ రామ్ చరణ్ యాక్టింగ్కి సంబంధించి అయితే ఒక యాక్టర్కి యునానిమస్గా ఈ రేంజ్లో క్రెడిట్ ఇవ్వడము అనేది అది పెద్ద సినిమాకే సాధ్యమైందని చెప్పాలి. సినిమా అసలు విమర్శలు వస్తున్నాయా, దానికి సంబంధించి కాంట్రవర్సీలు వస్తున్నాయా, ఏం జరుగుతుందనేది పక్కన పెడితే రామ్ చరణ్ గారు యాక్టింగ్లో మరో మెట్టు ఎక్కారు, సినిమాని మొత్తం ఆయన భుజస్కంధాల మీద మోసారు అన్న దానికి మాత్రం అందరూ టిక్ మార్క్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద సినిమా టీంను పిలిపించుకొని పుత్రోత్సాహం అంటే తనను మించిపోయాడు అని ఒక తండ్రి గర్వపడే ఒక స్టేజ్ ఉంటుంది కదా, అది అనిర్వచనీయం. అలాంటి ఆ సందర్భాన్ని ఆయన మీడియా ముఖంగా ఎక్స్ప్రెస్ చేయడం మనం చూసాం. ఇదే అంశానికి సంబంధించి మరింత లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా తనను తాను ప్రతి సినిమాలో ఏ రేంజ్లో ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఏ క్యారెక్టర్లు అయినా ఎలా ఒదిగిపోతున్నారు అనేది మనం రామ్ చరణ్ గారిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తండ్రి మీడియా ముఖంగా ఆ పుత్రోత్సాహాన్ని చూపించడము, లోపల ఎంతున్నా ఎక్కడో దగ్గర అణిచిపెట్టుకుని ఉంటారు. దిష్టి తగులుతుందనా, మనం అతిగా పొగడొద్దు, కొమ్ములు వస్తాయన్నా, ఇది ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి. బట్ ఈసారి చాలా రివీల్ అయిపోయి బరస్ట్ అయిపోయి మెగాస్టార్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానులందరికీ ఒక పండుగ తీసుకొచ్చాయి. దాని గురించి చిరంజీవి గారు తనంతా నియంత్రించుకోలేకపోయారు అని అనిపించింది నాకు. ఎందుకంటే చిరంజీవి గారు నిజంగా వాస్తవానికి ఎప్పుడు రామ్ చరణ్ గారిని చిరంజీవి గారు ఎప్పుడు నువ్వు అద్భుతంగా చేసేసావు, చాలా అద్భుతంగా చేసావు, అమోఘంగా చేసేసావు అనే ఎప్పుడు ఎక్కడ అంటే బాహాటంగా ఎప్పుడు చిరంజీవి గారు చెప్పలా. లోపల చిరంజీవి గారు నువ్వు ఇక్కడ ఇలా చేసావు నాన్న, ఇక్కడ ఇలా చేసి ఉండాల్సింది, ఇలా చెప్పు ఉండాల్సింది, ఇట్లా చేసి ఉంటే బాగుండేదేమో అనేటటువంటి చిన్న చిన్న సూచనలు ఇక్కడ చిరంజీవి గారు చేశారేమో. కానీ ఇప్పుడు ఇంత విశాల హృదయంతో చిరంజీవి గారు చరణ్ని చూసి గర్వపడుతున్నా అని ఆయన ఆనందాన్ని దాచుకోలేకపోయారు. అది అభిమానులకు నిజంగా మీరు అన్నట్టు ఒక ఇంత ఆనందాన్ని, ఒక కోలాహలాన్ని, ఒక పండగ వాతావరణాన్ని అయితే తీసుకొచ్చింది. చిరంజీవి గారి మొదటి సినిమా ప్రివ్యూ ప్రాణం ఖరీదు వేసినప్పుడు చిరంజీవి గారితో పాటు చిరంజీవి గారి అమ్మా నాన్నలు అయినటువంటి వెంకట్రావు గారు, అంజనాదేవి గారు కూడా వెళ్ళినట్టు గుర్తు నాకు. వెళ్ళిన తర్వాత సినిమా చూసి తిరిగి వస్తూ వెంకట్రావు గారు చెప్పారంట, సంభాషణలు పలకడంలో ఇంకా ప్రస్ఫుటంగా, ఇంకా ఉచ్చారణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని పలకాలి. నర్సయ్య పాత్ర పేరు, ఇంకా బాగా పలకాలి, పలికితే కానీ నటుడు రాణించడు. ఆ భాష మీద చాలామంది ఏమనుకుంటారంటేనండి, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్వేజ్ అండ్ డిక్షన్. భాష మీద చాలామందికి పట్టు ఉంటుంది, భాష మీద చాలామందికి సాధికారత ఉంటుంది. అయితే భాషతో పాటు వాచకం ఎలా చెప్పాలి, ఎలా పలకాలి, ఎంత చెప్పాలి, ఏ ధ్వని ఏ స్థాయిలో పలకాలి అన్నది చాలా ప్రమాణంగా భావిస్తారు చాలామంది నటులు. అది చిరంజీవి గారికి వెంకట్రావు గారు చెప్పినటువంటి మొదటి పాఠం. చెబుతూ ఆయన మాట్లాడుతూ వెంకట్రావు గారు చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, భాషలో నిష్ణాతులైనప్పటికీ సంభాషణలు పలకడంలో ఎస్వి రంగారావు గారిని మించిన వాళ్ళు లేడు. కాబట్టి ఎస్వి రంగారావు గారిని అధ్యయనం చేయి, ఎస్వి రంగారావు గారి సినిమాలు చూడు ఎక్కువసార్లు అని వెంకట్రావు గారు చేసిన సూచన. విషయం నేను ఎందుకు చెప్పానంటే చాలామందికి తెలుసో తెలీదో, చిరంజీవి గారు రామ్ చరణ్ నటుడు కావాలి అని అనుకున్న తర్వాత ఏ నటుడైనా ఎందులో తర్ఫీదు అవుతాడు? మొట్టమొదట తీసుకువెళ్ళిపోయి ఎవరినైనా సరే బాగా స్విమ్ చేస్తాడా, బాగా హార్స్ రైడింగ్ చేస్తాడా, బాగా పరిగెడతాడా, బాగా బాడీని బిల్డ్ చేస్తాడా, ఇట్లాంటివన్నీ ఇత్యాది శరీరాకృతికి సంబంధించినటువంటి సమస్తము నేర్పించిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఒక గురువు దగ్గర వేస్తారు. ఆ గురువు యొక్క శిష్య పరంపరలో ఇతను తర్ఫీదు కావడం మొదలు పెడితే, చిరంజీవి గారు ఎంతమంది గురువులు ఉన్న నట శిక్షకులు, రామ్ చరణ్ గారికి చిరంజీవి గారు మాత్రం పరిచయం చేసింది ఎస్వి రంగారావు గారి సినిమాలు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఎస్వి రంగారావు సినిమాల్ని రామ్ చరణ్కి చిరంజీవి గారు పరిచయం చేసిన తర్వాత రామ్ చరణ్ గారికి అప్పుడప్పుడు అక్కడక్కడ ఇంట్లో టీవీలో వస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారిని ఆగి నించుని చూడటం వేరు, ఎస్వి రంగారావు గారిని కూర్చుని మనం అధ్యయనం చేయటం వేరు. రామ్ చరణ్ గారు ఒక్కసారిగా చిరంజీవి గారిని, ఎస్వి రంగారావు గారి సినిమాలు చూసి రామ్ చరణ్ గారు చిరంజీవి గారితో
మాట్లాడిన మాట ఏంటంటే, ఏంటి డాడీ ఈయన నటించడానికే పుట్టాడైనా, ఈయన నటించేసిన తర్వాత ఇంక మనం నటించడానికి చెప్పడానికి అసలు ఇంకేముంది, చేయడానికి ఏముందంటే అందుకే ఏదో చూపిస్తున్నాను నీకు అన్నారు ఆయన. మీకు అర్థమైంది కదా. అలా ఎస్వి రంగారావు గారిని చిరంజీవి గారికి వెంకట్రావు గారు పరిచయం చేశారు. వెంకట్రావు గారి అదృష్టం, వెంకట్రావు గారి భాగ్యం ఏంటంటే ఆయన ఎస్వి రంగారావు గారితో నటించారు. ఓకే. జగత్ కిలాడీలు, జగత్ చిత్రీలు ఈ సినిమాల్లో వెంకట్రావు గారు నటించారు. త్రూఅవుట్ ఫిలిం రంగారావు గారు కాంబినేషన్లో చేశారు. రంగారావు గారు, కృష్ణ గారు, తర్వాత గుమ్మడి వెంకటేశ్వర గారు, వాళ్ళతో కలిసి కొణిదెల వెంకట్రావు గారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా చిరంజీవి గారు తన తనయుడికి ఎస్వి రంగారావు గారిని పరిచయం చేశారు. సరే, ఈవేళ చిరంజీవి గారు నన్ను మించిపోయాడని, లేకపోతే నేను తండ్రిగా గర్విస్తున్నానన్న మాట చిరంజీవి గారు చెప్పొచ్చు, కానీ చిరంజీవి గారు ఎప్పుడు నన్ను మించిపోయాడని చిరంజీవి గారు చెప్పకూడదు. అది ప్రేక్షకులు చెప్పొచ్చు, అభిమానులు కూడా చెప్పరు. చిరంజీవి గారి అభిమానులు కూడా ఎప్పుడు ఏ రోజు చిరంజీవి గారిని రామ్ చరణ్ మించిపోయాడని చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే, నంబర్ వైజ్ తీసుకుంటే 158 సినిమాలు చిరంజీవి గారు చేస్తే రామ్ చరణ్ ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని పాత్రలు చేశాడు, ఏ పాత్రను ఏ విధంగా పండించాడు అనేటటువంటి కొన్ని కొలమానాలు, కొలబద్దలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారు చాలా కష్టమండి. ఇప్పుడు ఎదుట మీకు ఆర్టిస్ట్ ఉండి మీరు పెర్ఫామ్ చేయటం వేరు, మీ ఎదుట ఇంకొక ఆర్టిస్ట్ ఉండి మీరు మాట్లాడటం వేరు. మీరు డైలాగ్ చెప్పడం ఎదుట ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆ ఆర్టిస్ట్ ఇచ్చినటువంటి డైలాగ్కి మీరు కౌంటర్ డైలాగ్ చెప్పడం వేరు. కానీ చిరంజీవి గారు ఆపద్బాంధవుడి సినిమాలో చిరంజీవి గారు ఎప్పుడైతే కవిగారైన రాజుగారు చనిపోయారని తెలిసిందో, ఈయన ఒడిలోనే ప్రాణం విడిచిన తర్వాత ఆయన నది ఒడ్డుకు వచ్చి ఆ ఉద్వేగాన్ని ఆయన తట్టుకోలేక ఆ మట్టితో శివలింగాన్ని తయారు చేసుకుని చంపే హక్కు ఎక్కడింది, ఎవరిచ్చారు నీకు, ఎందుకు అని చెప్పేసి ఆయన అక్కడ ఎవరూ లేనటువంటి ఆ సన్నివేశంలో ఆయన తనలో తాను రగిలిపోయేటటువంటి సమయంలో విజయచంద్ర గారు వస్తారు. విజయచంద్ర గారు వచ్చి నీ చేతిలో ఉన్న నీ బొమ్మని కొట్టడానికే నీకు హక్కు ఉన్నప్పుడు ఆయన చేసుకున్నటువంటి బొమ్మని ఎప్పుడు ఉంచాలి, ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలనేటటువంటి కాన్వర్జేషన్ మొదలవుతుంది. విజయచంద్ర గారి పాత్ర, బాబా పాత్ర వచ్చేంత వరకు చిరంజీవి గారు ఒక్కరే పెర్ఫామ్ చేస్తారు. మొత్తానికి అంటే తండ్రికి ఏదో టైంలో కొడుకుల్లోని ఒక ప్రతిభను 10 మంది ఆయన భుజాల మీద మోసారు అన్నప్పుడు కామన్ గానే ఉంటుంది కదా సార్. ఉండాలి. మరిన్ని గొప్ప పాత్రలు చరణ్ బాబుని వెతుక్కుంటూ రావాలి, మరిన్ని గొప్ప పాత్రలు అతను ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవాలి. ఇక్కడ మీకేంటంటే, మీకు యాక్సెప్టెన్స్ అండి, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనేది చరణ్కి వచ్చింది ఈ సినిమాతో. చాలా మంది అది గుర్తించట్లా. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అందరూ ఏమనుకుంటున్నారు, మనకి రంగస్థలం తర్వాత ఆర్ఆర్ఆర్తో కనీవి నెరుగున యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకుంటున్నారు. పెద్దతో కూడా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వచ్చింది అతనికి. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఇన్ సెన్స్ ఏంటంటే, ఎన్టీ రామారావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, రవితేజ, మహేష్ బాబు, ఆ తర్వాత అల్లు అర్జున్, ఇప్పుడు రామ్ చరణ్, వీళ్ళకేంటంటే ప్రభాస్, వీళ్ళకేంటంటే విజయ్, వీళ్ళేంటంటే తమిళ హీరో మన ఇళయదళపతి విజయ్, వీళ్ళకేంటంటే ఇతను ఎవరు, ఇతను ఏంటి, ఏ ప్రాంతం, ఏ కులం, ఇవేవి లేనటువంటి ఒక యాక్సెప్టెన్సీ అనమాట. యాక్సెప్టెన్సీ వీళ్ళకి వచ్చింది. ఓకే, యాక్సెప్టెన్సీ సాధించుకున్నారనమాట. అది సాధించుకున్నప్పుడే మీకు సాధ్యపడతాయి విజయాలు, అద్భుతమైన పాత్రలు అప్పుడు వెతుక్కుంటూ వస్తాయి. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే, ఎందుకు అమితాబ్ బచ్చన్ గారు, ఎందుకు రజనీకాంత్ గారు, ఎందుకు చిరంజీవి గారు, ఎందుకు కమల్ హాసన్ గారు, ఎందుకు మమ్ముట్టి గారు, ఎందుకు మోహన్ లాల్ గారు, వీళ్ళు ప్రేక్షకులకి ఆరాధ్య దైవాలు ఎందుకు మారారన్న విషయం వీళ్ళు అధ్యయనం చేయాలి. ఓకే, అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళు దానిని ఆకలింపు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా చిరంజీవి గారు మరింత సంతోషపడే విధంగా రాబోయే రోజుల్లో రామ్ చరణ్ గారికి అంత మంచి క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి విశ్లేషణ అంటే ఎంత బాగా చేసినా చిరంజీవి గారికి రీచ్ అవ్వడము, ఆ శిఖరం ఎక్కాలి అని అంటే సాధ్యం కాదు అని ఇక్కడ మనకి వీళ్ళకి అన్వయించకపోయినా నాగేశ్వరరావు గారికి నాగార్జున గారి కోసం ఇద్దరు సినిమాలో రాసిన పాట ఇక్కడ అన్వయించవచ్చు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా నాన్న, అంతకంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న అన్న పాట ఇక్కడ అన్వయించవచ్చు అనిపిస్తుంది. సూటబుల్ సిచ్యువేషన్ సార్, సూటబుల్ సిచ్యువేషన్. నిజంగా పాట అది మీ పరిభాషలో చెప్పాలంటే, సాయి సంధ్య గారి పరిభాషలో చెప్పాలంటే సింకబుల్ సిచ్యువేషన్. ఖచ్చితంగా అది నిజంగా వాటి కాంబినేషన్ అన్నట్టుగానే ఉంటుంది. ఆ సాంగ్ కి అక్కడ ఆ కొడుకుకు ఆ తండ్రికి సెట్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఈ కొడుకుకు ఈ తండ్రికి సెట్ అవుతుంది. నిజంగా మంచి అంటే కంపారిజన్ అద్భుతం సార్. మీ విశ్లేషణ కూడా అంతే అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సాయి సంధ్య గారు.